రెస్టారెంట్ స్టైల్లో మంచి గ్రేవీగా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ముందుగా మష్రూమ్స్ని చక్కగా వాష్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కర్రీకి సరిపడా ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, 2 స్పూన్ల ధనియాలు, 1 జీలకర్ర, అలాగే 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క చిన్నది, 2 యాలకులు అన్నమాట. ఇవన్నీ వేసుకుని చక్కగా మిక్సీ పట్టుకుని పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టిన పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసేయాలన్నమాట. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది ఆయిల్లో మొత్తం కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కూరకి సరిపడా కారం, ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలుపుకుని కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వనివ్వాలన్నమాట. దాంట్లో వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే అది మొత్తం కూడా పోయేంత వరకు, ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కూడా కుక్ అవ్వనివ్వాలి. అంటే గ్రేవీ అనేది దగ్గర పడాలన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత మనం కరివేపాకు, పచ్చిమిర్చి కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు, ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు. బట్ నాకు పచ్చిమిర్చి మెత్తగా అయిపోతే నచ్చదనమాట. సో అందుకనే ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి తర్వాత వేసుకుంటాను. చూసారు కదా, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కర్డ్ వేయాలన్నమాట. పెరుగు ఎందుకంటే గ్రేవీగా రావడానికి అది యూజ్ అవుతుంది. పెరుగు వేసి మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారు కదా, చక్కగా మనం వాటర్ ఏమీ వేయకుండానే గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. దీనిలో వాటర్ అయితే వేయక్కర్లేదు. మీకు ఇంకా కొంచెం లూజ్గా గ్రేవీ, ఇంకా కొద్దిగా పలుచగా గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు సరిపోతుందంటే ఇంక వేయక్కర్లేదండి. ఆ కర్డ్ మనం కలిపిన కారం, ఆ ఆనియన్ పేస్ట్ తోటి మొత్తం రెడీ అయిపోయింది. వాటర్ ఏమి యాడ్ చేయలేదు. నేను ఇప్పుడు చిల్లీస్ వేసాను, మీకు కావాలనుకుంటే ముందే వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేసుకున్నాను అనమాట. ఇలా చేస్తే చక్కగా కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయినట్టే. నేనైతే వాటర్ వేయలేదు, మీకు కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత టేస్టీగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం బిర్యానీస్లోకే కాదు, చపాతీస్లోకే కాదు, ప్లెయిన్ రైస్లో కన్నా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.